మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి 3 వచనములను చదువుకుందాము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చి నప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లన కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసిన్నదని చెప్పుడి. చాలు. పరిశుద్ధుడివైన మా ప్రభువా, నీ ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఈ ఈస్టరు, ఈ యొక్క మట్టలాదివారము పండుగను ప్రభా బైబిలులో ప్రధానమైనగా రాయించినందుకు వందనాలు. దేవానికి వందనాలు. చదవబడిన లేఖనాలలో నుండి నీ ప్రజలతో మాట్లాడునట్లు నన్ను మరుగుపరిచి, పరిశుద్ధాత్ముడా నీ బిడ్డలతో నాతోనూ మీరు మాట్లాడమని యేసయ్య పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను కొన్ని విషయాలు చెప్పి వాక్యములోనికి వెళతాను. ప్రభు తన పరిచర్యలో చివరి ప్రయాణము ఆయన యెరికో నుండి యెరూషలేమునకు ప్రయాణమయ్యాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? మార్కు సువార్త 10వ అధ్యాయం చివరిలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. చదవద్దు, మీరు నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి సమీపముగున్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్లను తోలుకురండి. ఎవరన్నా మీరు దాని యజమానుడు అడిగితే ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవల కొండ దగ్గరున్న 2 గ్రామాలు ఏమిటంటే బేత్పగే బేతనియా. ఇవి 2 జంట గ్రామాలుగా పిలువబడుతున్నాయి. బేత్పగే అంటే అంజూరపు పండ్ల ఇల్లు అన్న అర్థం. ఏం చెప్పండి? బేత్పగే అంటే అంజూరపు పండ్ల ఇల్లు. బేతనియా అంటే అంజూరపు పండ్ల ఇల్లు లేక శ్రమల ఇల్లు అన్న అర్థం. ఏంటి చెప్పండి? శ్రమల ఇల్లు. దేవునికి స్తోత్రం. ఈ బేతనియా గ్రామము లాజరు, మార్తా మరియలు నివసించిన గ్రామము. ఈ గ్రామమునకు తరచుగా యేసు ప్రభువు వారు వెళుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ బేత్పగే గ్రామము యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉంది. ఎన్ని మైళ్ళు చెప్పండి? 2 మైళ్ళ దూరంలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఆయన యెరూషలేములోనికి వెళ్ళటానికి ఆయన కట్టబడిన గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు. నా మాట జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు ఆ బేత్పగే గ్రామాల నుండి యెరూషలేములో అడుగు పెట్టడానికి యేసు ప్రభుకి ఒక వాహనము కావాలి. అది గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మనము యెరికో నుండి బేతనియా బేత్పగే గ్రామాలు అనబడుతున్న సంఘములోనికి వచ్చాం.
మన ప్రయాణం ఎక్కడ? ఎరుకో. ఎరుకో అను మాటకు లోకము అని అర్థం. లోకము అని అర్థం. లోకములో నుండి నీవెక్కడికి వచ్చావంటే బేతనియా, బేత్పెగే గ్రామాలకు వచ్చావు. యేసు ప్రభు వచ్చినట్లుగా సంఘములోనికి నీవు వచ్చావు. ఎక్కడికి వచ్చావు చెప్పండి? సంఘములోనికి వచ్చావు. సంఘములోనికి వచ్చిన నీవు యేసు ప్రభు గాడిద మోసుకుని యెరూషలేములోనికి ఎలాగూ వెళ్ళిందో, గాడిదగా నీవుండి యేసు ప్రభును మోసుకుని ఆ నూతన యెరూషలేములోనికి అడుగు పెట్టాలి. నూతన యెరూషలేములోనికి అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. యేసు ప్రభును మోసిన గాడిద ఎక్కడికి వెళ్ళిందంటే యెరూషలేములోనికి వెళ్ళింది. మనము గాడిదకు పోల్చబడినట్లయితే, మనమే ఆ గాడిదైతే యేసు ప్రభువును మోసుకుని నూతన యెరూషలేము పరలోకములోనికి వెళ్ళగల కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా విందాం. మొట్టమొదటి విషయము, 2 మాటలు ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. ఒకటి, యేసు ప్రభు దగ్గరున్న తన శిష్యులను పిలిచి, ఇద్దరిని పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను మీరు తోలుకుని రండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క దృష్టి, యేసు ప్రభు యొక్క ఆలోచన ఎక్కడ ఉందంటే కట్టబడిన గాడిద మీద ఉంది. కట్టబడిన గాడిద మీద ఉంది. ఈ కట్టబడిన గాడిద విషయంలో మొట్టమొదటిగా నేను ఒక 4 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కట్టబడిన గాడిది ఎవరు అని అంటే, కట్టబడిన గాడిది నిషేధింపబడిన గాడిద. ఏంటి చెప్పండి? నిషేధింపబడిన గాడిద. ఇది బలికి పనికిరాదు. బలికి పనికిరాదు. గాడిదలో కంచెల గాడిదలు ఉన్నాయి, అడవి గాడిదలు ఉన్నాయి, మరి మనుషులు పెంచుకునే గాడిదలు కూడా ఉన్నాయి. చాలామంది మన పిల్లలు సరైన పని చేయకపోతే, వారు అడ్డగాడిదలో పెరిగావు, ఎందుకు పని చేస్తలేదురా అంటే, ఎందుకు పనికిరాని వాడిని ఎలా పోలుస్తారంటే గాడిదతో పోలుస్తారు. ఎలా పోలుస్తారట? మనం పిల్లల్ని ఏమంటాం తెలుసా? వీడెందుకు పనికిరాట్లేదు, గాడిదలో పెరిగాడు వీడు అంటే, అదెందుకు పని చేయదు, వీడెందుకు పని చేస్తలేదు అంటే, మనుషుని ఉద్దేశంలో గాడిదకు ఎలాంటి విలువ లేదు. అలాగే యెరూషలేములోకి అడుగు పెట్టడానికి గాడిదకు నిషిద్ధం. ఎందుకు గాడిద యెరూషలేములో అడుగు పెట్టకూడదు అంటే, యెరూషలేము పరిశుద్ధ పట్టణం, యెరూషలేములో పరిశుద్ధమైన మందిరం ఉంది కాబట్టి నిషేధింపబడినది, శపింపబడినది ఏది కూడా ఆ యెరూషలేములోనికి అడుగు పెట్టకూడదు. ఇప్పుడు ఈ గాడిద యెరూషలేములోనికి అడుగు పెట్టడానికి కారణం శపింపబడినదే, నిషేధింపబడినదే. కానీ ఈ గాడిద మీద ఏమన్నదో తెలుసా? యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు కూర్చున్నాడు. ఈ రోజున వెలివేయబడిన స్థితిలో మనమున్నాం, శపింపబడిన స్థితిలో మనమున్నాం. మనుషులు మనలను నిందపాలు చేస్తున్న పరిస్థితుల మధ్య మనమున్నాం. మనం ఎవరో తెలుసా? నిషేధింపబడిన గాడిద, ఎందుకు పనిచేయని గాడిద. మనము అలా ఉన్నాం. ఇప్పుడు ఈ గాడిద మీద ఎవరు దృష్టి పడిందో తెలుసా? నిందలు ఉన్న గాడిదే, కట్టబడిన గాడిదే, పాపం నిషేధింపబడిన గాడిదే. కానీ యేసు ప్రభు యొక్క దృష్టి ఆ గాడిద మీద పడింది. ఎక్కడ పడిందంట? ఆ గాడిద మీద పడింది. ఈ గాడిదనుకు సమముగా పోలినది ఏటో తెలుసా? తుమ్మ చెట్టు. ఇటు చెప్పండి, తుమ్మ చెట్టు.
తుమ్మ చెట్టు కూడా దేనికి వాడరు, అది నిషేధింపబడినది, శపింపబడినది. మనుష్యుడు కూడా అట్టివాడే. నిషేధింపబడిన తుమ్మ చెట్టును యేసయ్య కోరుకుని, దేవుడు కోరుకుని దానితో మందసాన్ని చేయమన్నాడు. ఆ మందసము వెలుపల లోపల దైవత్వానికి సాదృశ్యముగా, దేవుని వాక్యానికి సాదృశ్యముగా, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా లోపల బయట బంగారు రేకు పొదగమన్నాడు. అంటే చూస్తుండగా తుమ్మ చెట్టుతో చేయబడినదే, కానీ దాని రంగు కానీ తుమ్మ చెట్టు రూపం కానీ ఏది కనబడలేదు. కారణం బంగారు రేకు పొదిగింపబడింది. నీవెప్పుడు మోయబడతావో తెలుసా? నీవెప్పుడు గణపరచబడతావో తెలుసా? ఎప్పుడైతే నీవు గాడిద వలె తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను గణపరుస్తాడు. నా యేసయ్యను మోస్తున్న ఈ గాడిద, నా యేసయ్యను మోస్తున్న ఈ గాడిద ఈ నేల మీద నడవకూడదని దారి పొడుగున వారు వస్త్రాలు తీసి పరిచారట. మరి ఖర్జూరపు కొమ్మలు పట్టుకుని దారి పొడుగున ఏం చేశారంట? పరిచారట. ఈ రోజున నీవు గాడిదవే, శపింపబడిన దానివే, వెలివేయబడిన దానివే, నిందల పాలైన దానివే. కానీ దేవుడి నీ మీద దృష్టి నిలిపిన ఎడల, దేవుడు నిన్ను కోరుకొన్న ఎడల, ప్రజల దేవుని మోయగలిగితే ప్రజలు నిన్నేం చేస్తారు తెలుసా? గన్నపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విందాం. దేవుడు ఈ గాడిద మీద దృష్టి నిలపడానికి కట్టబడిన గాడిద, విడవబడిన గాడిద? చెప్పాలి మీరు. కట్టబడిన గాడిద. రెండో విషయం ఏంటి తెలుసా? కట్టబడిన గాడిద దేవుడు దృష్టించి దానిని కోరుకుని దాని మీద ప్రభు ఎక్కి యెరూషలేముకి వెళ్ళినట్లుగా నీవు ప్రభువును మోసుకుని ఆ నూతన యెరూషలేములో అడుగు పెట్టాలి అని అంటే ఉపదేశము చేత కట్టబడాలి. దేనితో కట్టబడాలట? ఉపదేశము చేత. చాలామంది అంటారు, రే అచ్చోసిన అంబోతులో తిరుగుతున్న ఊరి మీద అంటారు. ఇది కట్టబడిన గాడిద. కొన్ని గాడిదలకు స్వరం ఎక్కువ. దేనికి స్వరం ఎక్కువ తెలుసా? ఉపదేశము చేత, దేవుని వాక్యము చేత కట్టబడిన గాడిదలు కొన్ని ఊర్లో తిరుగుతున్నాయి. ప్రతి ఊర్లోనూ తిరుగుతాయి. తిరగవండి. కట్టబడిన గాడిద యజమాని దగ్గరే ఉంటుంది. కట్టబడిన గాడి తన యజమాని ఇంటి ఆవరణలోనే ఉంటుంది. కట్టబడిన గాడిది ఊరూరో తిరుగుతుంది, ఇంటింటికి తిరుగుతుంది. ఇది గాడిద ఏంటో తెలుసా? విడవబడిన గాడిది. ఇది విడవబడిన గాడిది. నీవు కట్టబడకుండా నువ్వు తిరుగుతున్నావా? విడిచిపెట్టబడిన గాడిద. నీవు దేవునికి అవసరము లేదు. దేవుడు ఏ గాడిదని కోరుకుంటాడో తెలుసా? కట్టబడిన గాడిదని కోరుకుంటాడు. అలాగే ఈ రోజున ప్రభువును మోయడానికి, ఆ నూతన యెరూషలేములో నీవు అడుగు పెట్టడానికి కోరుకుని ఎవరిని కోరుకుంటాడంటే ఉపదేశము చేత కట్టబడిన వారిని కోరుకుంటాడైనా. ఉపదేశము చేత కట్టబడిన వారిని కోరుకుంటాడైనా. అందులో మనము చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చదివితే, వాడు ఇల్లు కట్టవలనని లోతుగా తవ్వి బండ మీద పునాది. దేవునికి స్తోత్రం. ఉపదేశము చేత కట్టబడిన వాడు, ఉపదేశము చేత కట్టబడిన వాడు ఎలా ఉంటాడో తెలుసా?
వాడు లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడితో సమానము. ఉపదేశము చేత కట్టబడితే నీ పునాది ఎక్కడుంటుందో తెలుసా? బండ మీద ఉంటుంది. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫాను వచ్చినా ఆ దానికి ఏమవుదట? ఆ ఇంటికి ఏమవుదట? హాని కలగదో, హాని కలగదు. లేదు, నీ ఉపదేశము చేత కట్టబడకుండా, దేవుని వాక్యము చేత కట్టబడకుండా ఉంటే నీవు ఇసుక మీద నీ పునాది వేసుకున్న వాడితో సమానము. వరదలు వచ్చును, వానలు వచ్చును, అది ఇసుక మీద కట్టబడినందున ఏమైందో తెలుసా? అది కూలిపోతుంది. అది ఏమవుతుందట? కూలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ ప్రభువుని మోసుకుని, ప్రభు ఏర్పాటు చేసుకున్న గాడిద వలె నీవు ప్రభువుని మోయాలనుకుంటున్నావా? ప్రభు నిన్ను కోరుకోవాలనుకుంటున్నావా? తన వాహనముగా, ప్రభువును మోసుకుని పోయే వాహనముగా దేవుడి నిన్ను కోరుకోవాలనుకుంటే నీవు దేవుని వాక్యము చేత కట్టబడాలి. ఉపదేశము చేత. మనుషులతో కట్టబడుతున్నావా? మనుషుల మాటల చేత కట్టబడుతున్నావా? ఉపదేశము చేత కట్టబడుతున్నావా? నీ కట్టడేంటి? దేవుని వాక్యము చేత కట్టుకుంటున్నావా? మనుషుల మాటల చేత కట్టబడుతున్నావా? మనుషుల మాటల చేత కట్టబడితే నీ పునాది ఇసుక మీద వేయబడింది, అది కూలిపోవడానికి సిద్ధముగా ఉంది. ఇది మొదటి విషయంలో. ఒకటో పాయింట్, రెండో విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోమీయుల పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన ఎడల నీ స్వాభావికమైన మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టు అంటు కట్టబడరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మనం ఎవరో తెలుసా? అడవి ఒలివ చెట్టువు నీవు. ఎవరట? అడవి ఒలివ చెట్టు, స్వభావ విరుద్ధమైన అడవి ఒలివ చెట్టు. యేసు ప్రభుల వారు నిజమైన ఒలివ చెట్టు, నిజమైన ఒలివ చెట్టు. నీవు కనుక ఉపదేశము చేత కట్టబడితే స్వభావ సిద్ధమైన అడవ ఒలివ చెట్టు కొమ్మలను నరికి శ్రేష్టమైన ఒలివ చెట్టుకు అంటు కట్టబడిన ఎడలా, ఇప్పుడు నీలో స్వభావ విరుద్ధమైన అడవి ఒలివ చెట్టు ఉంటుందా? యేసు ప్రభు అయిన ఒలివ చెట్టు యొక్క స్వభావం ఉంటుందా? నీలో ఉన్న స్వభావం ఏంటి? నీలో ఉన్న స్వభావం ఏమిటి? అడవి ఒలివ చెట్టు స్వభావం ఉందా? మంచి ఒలివ చెట్టు అయిన యేసు స్వభావము మీలో ఉందా? వాక్యము చేత కట్టబడిన ఎడల దేవుడు నిన్ను కోరుకుంటాడు. వాక్యము చేత కట్టబడిన వారిలో మొదటిగా బండ మీద పునాది, రెండోదిగా స్వభావ విరుద్ధమైన అడవ ఒలివ చెట్టు కొమ్మను తీసుకొచ్చి, ఇప్పుడట ఏమి ఒలివ చెట్టుది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ఒలివ చెట్టుకు అంట కట్టబడారంట. ఇప్పుడు ఇతనిలో ఉన్న స్వభావం ఏంటి? అడవి ఒలివ చెట్టు స్వభావమా? మంచి ఒలివ చెట్టు స్వభావమా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్వభావం ఏంటి? వాక్యానికి విరుద్ధమైన స్వభావం ఉందా? వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావా?
దేవుని ఏర్పాటుకు విరుద్ధంగా మాట్లాడుతున్నావా? నువ్వెవరో తెలుసా? అడవి ఒలివ చెట్టువే, మంచి ఒలివ చెట్టువు కాదు. మంచి ఒలివ చెట్టు ఉపదేశమునకు కట్టబడి ఉంటుంది. మంచి ఉపదేశమునకు కట్టబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పై వచనములు అంటాడు, ముద్దలో మొదటిది పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతా పరిశుద్ధమే. చెట్టు పరిశుద్ధమైనది అయితే దాని కొమ్మలు కూడా పరిశుద్ధమే. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న స్వభావం ఏంటి? స్వభావ విరుద్ధమైన అడవి ఒలివ చెట్టు స్వభావం ఉంటే నువ్వు వాక్యమును ఉపదేశము చేత కట్టబడలేదు. కట్టబడని గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట చదువుకుందాం. మూడో విషయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిని ఎలలా. జాగ్రత్తగా విన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడుతున్న సువార్త. మీరు వింటున్న సువార్త వలన మీరు నిరీక్షణ విశ్వాసము కలగాలి. ఏం కలగాలట? నిరీక్షణ విశ్వాసము. నీవు ఉపదేశము చేత కట్టబడిన వాడు అయితే దేవుని సువార్త, దేవుని వాక్యము, ప్రకటింపబడిన వాక్యం ఏదై ఉందో, అపోస్తలులు ప్రకటించిన వాక్యము ఏదై ఉందో దాని మీద కట్టబడి దానికి లోబడి నిరీక్షణ విశ్వాసములో ఉండాలి. నీవు నిరీక్షణ విశ్వాసములో ఉండవు. నీకు ప్రకటింపబడుతున్న సువార్త ఏది? ఏ సువార్త వింటున్నావు? అపోస్తలులు యేసయ్య ప్రకటించిన సువార్త. అపోస్తలులు దానిని కొనసాగించారు. అపోస్తలులు కొనసాగించిన దానిని మనము రూఢిగా ఆ సువార్తలో కొనసాగుతూ విశ్వాసములో నిరీక్షణ కలిగి స్థిరపరచబడుతున్నాం. నువ్వు వింటున్న సువార్త ఏది? నువ్వు వింటున్న సువార్త ఏది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కట్టబడిన వాడువైతే నీలో ఉండవలసిన మూడో లక్షణము నిరీక్షణ యందు విశ్వాసం. ఏముండాలట? నిరీక్షణ యందు విశ్వాసం. వినుట వలన విశ్వాసం కలుగుతుందట. ఏం కలుగుతుంది చెప్పండి? ఆ వినుట దేని గుర్చో తెలుసా? క్రీస్తును గూర్చిన వార్త. క్రీస్తును గూర్చిన వార్త. నీవు కట్టబడిన గాడిదగా ఉపదేశము చేత కట్టబడితే, మూడోదిగా నీలో నిరీక్షణ విశ్వాసము నీలో ఉంటుంది. విశ్వాసము నిరీక్షణ నీలో ఉంటే నీవు ఉపదేశము చేత కట్టబడితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీకు కలుగును అంటే యేసు ప్రభుకు కలిగి మోసిన గాడిదకు కలిగిన భాగ్యం మీకు కలుగుతుంది. యేసు ప్రభు లేకుండా ఈ కట్టబడిన గాడిద, శపింపబడిన గాడిద, వెలుబయబడిన గాడిద యెరూషలేములో అడుగు పెట్టగలదా? యెరూషలేములో అడుగు పెట్టగలదా? నేను అంటాను, ఈరోజు గాడిద నువ్వే,
నీవు కట్టబడకుండా యేసయ్య మోయబడడానికి నిన్ను పిలుస్తాడా? నీ భుజం మీద ఆయన సిలువ మోపడానికి నిన్ను ఆయన పిలాలంటే నువ్వు కట్టబడితేనే కానీ పిలవడు ఆయన. ఉపదేశము చేత కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది, దేని చేత కట్టబడాలో తెలుసా? పరిశుద్ధత చేత కట్టబడాలి. యేసయ్య నిన్ను కోరుకుని నీ మీదకెక్కి నిన్ను ఆ నూతన యెరూషలేములో అడుగు పెట్టడానికి యేసయ్యను మోసుకుంటూ ఆ నూతన యెరూషలేములో నువ్వు అడుగు పెట్టాలి అని అంటే నువ్వు మూడోదిగా పరిశుద్ధత చేత కట్టబడాలి. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా ఎవడు ఉండలేడు. దేవునికి ఇష్టడుగా గాడిదను కోరుకున్నాడు అంటే, గాడి మీదకి యేసయ్య ఎక్కాడు అంటే గాడిదని ఎంతగా ఇష్టపడ్డాడో దేవుడు, గాడిదను ఎంతగా ఇష్టపడ్డాడో. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. నీలో పరిశుద్ధత లేకుండా ఎవడు ఏమని చూడలేడట? దేవుణ్ణి చూడలేడు. యేసయ్యను మోస్తున్న ఈ గాడిద యేసయ్యను చూసిందా? యేసయ్యను చూడలేదా? చూడకుండా దాని మీద కలిగాడు యేసయ్య. ఇప్పుడు యేసయ్యను మోయడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత చేత కట్టబడితేనే కానీ నన్ను మోయటానికి నిన్ను పిలవను. యేసయ్య నిన్ను పిలవాలి. తన దగ్గర ఉన్న 2 శిష్యులను పిలిచి, ఇదిగో సమీప గ్రామంలో ఉన్న ఆ గాడిద, కట్టబడిన గాడిదను తీసుకునిరా, దాని మీద నేను నెక్కి యెరూషలేముకి వెళతాను. దేవుడు అంటాడు, ఏమన్నాడు తెలుసా? పాపము చేత కట్టబడిన నిన్ను, శాపము చేత కట్టబడిన నిన్ను తన సిలువ మరణము ద్వారా నీ కట్లు విడిపించాడు, నీ శాపాన్ని తొలగించాడు, నీ పాపాన్ని తొలగించాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత చేత నువ్వు కట్టబడితే, మరలా పాపం వైపు చూడకుండా ఉంటే, కుక్క తన వాంతికి తిరిగి మరలా తిరిగినట్లుగా కాకుండా, దేనిని పాపమని విడిచిపెట్టావో, దేనిని అపవిత్రతని విడిచిపెట్టావో, ఏది పాపమో, ఏది అపవిత్రతో, ఏది మాలిన్యమో అని నువ్వు తలుస్తున్నావో అది నీవు విడిచిపెట్టగలిగితే పరిశుద్ధత చేత కట్టబడిన దానివు నీవే. కట్టబడితే ప్రభువు నిన్ను పిలుస్తాడు, నిన్ను విడిపించి ఆయన నీ మీదకెక్కి యెరూషలేముకు తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పరిశుద్ధముగా కట్టబడాలంటే వాక్యం నీలో చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. రెండో కొరింథీ చదవండి. 2 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం. లౌకిక జ్ఞానము చాలు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా నా విప్పమండి, సమయానుకూలంగా నేను మాట్లాడతాను. లౌకిక జ్ఞానము విడిచిపెడితే పరిశుద్ధత నీలోనికి వస్తుంది.
ఏముంటో చెప్పండి? లౌకిక జ్ఞానము, లోకానుసారమైన జ్ఞానము, శరీరానుసారమైన జ్ఞానము, లౌకిక జ్ఞానము నీలో ఉన్నంత కాలము దేవుని పరిశుద్ధత నీలోనికి రాదు. కొందరు ఉంటారు, ఎలా ఉంటారో తెలుసా? ఒక పక్షి ఉంది, దాని పేరు గబ్బిలం. పక్షుల్లో కలుస్తుందట, అది ఎగురుతుంది. జంతువుల్లో కలుస్తుందట, నడుస్తుంది. ఇప్పుడు ఈ పక్షుల దగ్గర రానివ్వు, ఈ జంతువులు, నువ్వెలా ఉన్నావు? లోక జ్ఞానము, లౌకిక జ్ఞానము, శరీరానుసారమైన జ్ఞానము నిన్ను పరిశుద్ధతలో నడిపించదో. ఎప్పుడు నీలో నుండి లౌకికమైన జ్ఞానాన్ని తీసుకుంటావో, శరీరానుసారమైన జ్ఞానాన్ని, లోకానుసారమైన జ్ఞానాన్ని తీసివేసుకుంటావో, అప్పుడు నీలోనికి ఏమొస్తుందో తెలుసా? పరిశుద్ధత వస్తుంది. రెండో విషయం, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్ముషము నుండి పవిత్రులుగా చేసుకొందాము. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. నిన్ను పరిశుద్ధత చేత కట్ట చేసేది ఏంటో తెలుసా? రెండోది ఏటట? దేవుని భయం. దేవుని భయం. దేవుని భయం నీలో ఉంటే, ఆ భయము నీలో పరిశుద్ధతను సంపూర్తి చేసి నీ శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కలుషాన్ని కడిగి పవిత్రంగా మారుస్తుందట, పరిశుద్ధముగా మారుస్తుందట. వాక్యము ఒకే ఒక విషయాన్ని ఘంటాపథంగా చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగు వర్ధిల్లును. దేవుని యందు భయం ఏం చేస్తా తెలుసా? పాపానికి, లోకానికి, అపవాదికి నిన్ను దూరంగా చేస్తుంది. భక్తి ఏం చేస్తా తెలుసా? నిన్ను ప్రభుతో దగ్గరగా చేస్తుంది. రోజున దేవుని భయం నీలో ఉంటే, ఆ దేవుని భయమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నీ శరీరానికి, నీ ఆత్మకున్న కలుషమును కలిగి నిన్ను పవిత్రముగా ఉంచుతుందట. దేవునికి స్తోత్రం. నువ్వు దేనితో కట్టబడాలి తెలుసా? పవిత్రత చేత, పరిశుద్ధత చేత కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి పరిశుద్ధత కలుగుటకై నీకు ఫలము, అంతము, నిత్య జీవము. దేవునికి స్తోత్రం. పాపము నుండి విమోచింపబడితే పరిశుద్ధత యొక్క ఫలమేంటో తెలుసా? నిత్య జీవము. ఏంటట? నిత్య జీవము. నీలో పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధ చేత కట్టబడాలి అంటే నీలో పాపము విమోచింపబడాలి. నీ పాపము విమోచింపబడాలంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గర, ఆ సిలువ దగ్గర నువ్వేం చేయాలి తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దానిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు తెలియజేశాను. 4వ విషయాన్ని తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. 4వది, ఎవరు కట్టబడతారంటే క్రమము. ఎవరు నోటితో పలకండి, క్రమము. క్రమము ఉన్నవాడు కట్టబడతాడు. ఎవడలో క్రమం ఉందో
వాడి మీద దేవుని దృష్టి కలిగి గాడిదను కోరుకున్నట్లుగా దేవుడు వాడిని కోరుకుని వాడి మీదకెక్కి వాడిని ఏం చేస్తాడు తెలుసా? నూతన యెరూషలేముకి తీసుకుని వెళ్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తుణుకలుగా కోసి చాలు, జాగ్రత్తగా వినండి, నా వైపు తిరగండి. అక్కడ ఏలియా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, బయలు మీకు దేవుడైతే బయలు పక్షముగా వెళ్ళండి, యెహోవా మీకు దేవుడైతే యెహోవా పక్షముగా ఉండండి. అంటే ప్రజలెవ్వరు కూడా మేము బయలు పక్షముగా ఉన్నామని కానీ యెహోవా పక్షముగా ఉన్నామని కానీ ఎవరూ మాట్లాడలేదట. ఎవరూ మాట్లాడలేదట. ఎంత దారుణం అండి! నిన్ను పుట్టిన నాటి నుండి నీ జీవిత దినాలన్నీ తన గ్రంథములో రాసుకుని అనుక్షణము నీకు కాపుదల కాసి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు, నిద్రపోడు. కొనకకుండా నిద్రపోకుండా కంటికి రెప్పల కాపాడుకుంటున్న ప్రజలు, పోషింపబడుతున్న ప్రజలు ఇప్పుడు యెహోవా పక్షముగా నిలవలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు బయలు ప్రవక్తలు ప్రార్థన చేయమన్నాడు. ఆకాశని అగ్ని దిగొచ్చి మాంసాన్ని కాల్చాలన్నాడు. అది పక్కన పెడితే జాగ్రత్తగా వినండి. బలిపీఠం మీద కట్టెలు క్రమముగా పేర్చాడట. ఎలా పేర్చాడు చెప్పండి? క్రమముగా పేర్చాడట. ఇప్పుడు మాట చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనాన్ని చదువుదాం. నా వాక్యము వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగా. దేవునికి స్తోత్రం. అగ్ని ఎవరో తెలుసా? దేవుని మాట. ఇప్పుడు ఈ కట్టెలు ఎవరో తెలుసా? ఈ కట్టెలు ఎవరో తెలుసా? ఎవరట? మనుషులు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటను అగ్ని కట్ల మీదకి దిగువచ్చి ఆ కట్లను కాల్చాలి, పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. అంటే ఇప్పుడు అంటున్నాడు, దేవుని మాట అగ్ని, కట్టెలు మనుషులు. దేవుని మాట అగ్ని, ఆ కట్టెలేటట దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యమనే అగ్ని, పరిశుద్ధాత్మనే అగ్ని నీలోనికి దిగివచ్చి నీలో ఉన్న కలుషమును, పాపమును, అపవిత్రతను కాల్చి నిన్ను పవిత్రగా చేయాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? క్రమముగా పేర్చబడాలి. ఏం చెప్పండి? క్రమముగా పేర్చబడాలి. దేవునికి స్తోత్రం. మనకున్న క్రమం ఏంటో తెలుసా? మనకు ఒక దేవుడు ఒక క్రమం ఇచ్చాడు. ఆ క్రమము పేరు ఏంటో తెలుసా? ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఎబ్రీ 5:6. నీవు మెల్కీషెదెకు యొక్క
క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం. మనకున్న క్రమము, మనకున్న యాజకత్వం, మనకున్న యాజకత్వం ఏంటో తెలుసా? మెలుకు శబ్దకు నిరంతరము యాజకుడైన యేసు ప్రభులు వారే మనకు యాజకుడు. ఆయనే మన నాయకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన బోధకుడు. ఏ క్రమములో ఉన్నావు? మనుషుల క్రమములో ఉన్నావా? మనుషులు కల్పించిన క్రమములో ఉన్నావా? లేక దేవుడు క్రమము అని చెప్తున్న మెలుకు శ్రద్ధకు యాజకత్వపు క్రమములను ఉన్నావా? నా వైపు చూడండి. దేవుడు మోషేను నాయకుడిగా, అహరోను యాజకుడిగా నియమించాడు. కొందరు పోకిరిగాళ్ళు లేచి, కొందరు తెలివైన వారు లేచి వారు ఏమన్నారు తెలుసా? మోషే దేవుడితోనే మాట్లాడాలా, మరి యాజకత్వము అహరోనే చేయాలా? మేం చేయలేమా? మేము లేవి వంశస్థులం కాదా? అహరోను వంశంలో మేము పుట్టలేదా అని కొందరు లేచారండి. ఇప్పుడు మోషేకి వ్యతిరేకముగా, అహరోనుకి వ్యతిరేకంగా లేచారు చాలా మంది. మేలుకి చెడ్డకు క్రమము చొప్పున నడిపిస్తున్న సమాజంలో అహరోను యాజకత్వాన్ని ప్రశ్నించడానికి, మోషే నాయకత్వాన్ని ప్రశ్నించడానికి కొందరు లేచే వాళ్ళు ఉంటారు. కొందరు ఈ మధ్య లేచారు. దేవుడు మొట్టికాయలు ముట్టుతున్నాడు, దేవుడు తక్కిడిలో వేసి చూస్తూ ఉన్నాడు. మీరు ఊరకొనమని చెప్పాడు, నేను ఊరకనే ఉంటున్నాను. ఊరకొనమని నాతో చెప్పాడు, నేను ఊరకుంటున్నాను. దేవుడు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, వారి కర్రలను పట్టురా, అహరోను కర్ర పెట్టు, పేర్లు రాయి. ఇప్పుడట దేవుని సన్నిధిలో పెట్టారు కర్రలను. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎవడైతే యాజకత్వంలో ఉన్నాడో, ఆ యాజకత్వాన్ని దేవుడు ఎవరికి అప్పగించాడో వాని కర్ర, అహరోను కర్ర రాత్రికి రాత్రే సిగిరించి, ఎండిపోయిన కర్ర సిగిరించి కాయలు కాసిందే. మిగతా కర్రలు ఏమైపోయాయి? మిగతా కర్రలో జీవము లేదు, మిగతా కర్రల్లో జీవము లేదు, మిగతా కర్రలు సిగరించవు. ఎన్ని సంవత్సరాలు నీవు యాజకత్వము చేసినా, ఎన్ని దినాలు యాజకత్వము చేసినా నీ కర్రలో దేవుడు జీవాన్ని పెట్టలేదు. I love the Father, enjoy the God. I said no, the faultless ash, and no, the fineness, enjoy the word and grace. దేవుడు జీవాన్ని పెట్టలేదు. దేవుడు ఎక్కడ జీవాన్ని పెడతాడో, ఎక్కడ సిగురు పెడతాడో అక్కడే నీవు ఫలిస్తావు, అక్కడే నీవు ఫలిస్తావు, అక్కడే కాయలు కాస్తావు. జీవము లేని చోట, ఎండిపోయిన స్థితి కలిగిన చోట దేవుడు యాజకత్వం, మెలికి శతక యాజకత్వ క్రమము లేని చోట నువ్వు కట్టబడలేవు. కట్టబడిన నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నావా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. దేవుడట కట్టబడిన గాడిద దేనితో కట్టబడింది? ఉపదేశము చేత కట్టబడింది. 2, దేనితో కట్టబడింది? పరిశుద్ధత చేత. దేనితో కట్టబడింది? క్రమము చేత. దేని చేతట? క్రమము చేత. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 2 మాటలు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. కట్టబడిన గాడిద, దాని పిల్ల తీసుకుంటండి. 2 మాటలు తెలుసా? ఏ మనుషుడు ఎప్పుడు ఆ గాడి మీదకి ఎక్కలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుషుడు ఎక్కలేదట.
మనకు ఆ వైపు చూడండి, దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. మనకెవరట? దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. మనకు రాజులు లేరు, రారాజు ఒక్కడే. మనకు రాజులు లేరు, ఎవరున్నారట? రాజు ఒక్కడే. రోజున నీ మీదకెక్కిన వాడు దేవుడు అన్నాడు, ఆ గాడి మీద ఎవరు ఎన్నడూ ఏం చేయలేదంట, ఎక్కలేదు. ఇప్పుడు నీ హృదయములో ఎవడైనా ఎన్నడైనా ఎక్కని హృదయం అనేది నీ దేవుని హృదయం, నీ హృదయములో దేవుళ్ళు లేరు, దేవుడక్కడే. రాజులు లేరు, రాజు ఒక్కడేని నీ హృదయములో ఆయన మోయగలుగుతున్నావా? సమయం లేదు, ముగించుకుందాం. చాలా సమాచారం ఉంది, కానీ ఒకే ఒక మాట చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, నీ హృదయము నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనేమో. దేవుడి రాత్రితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు నీ గాడిద అనబడుతున్న నీ మీద ఎవరినెవరినో ఎక్కించుకుని మోసేవేమో, మనుషులను మోసేవేమో, మనుషులను దైవములుగా ఎంచుకుని మోసేవేమో. మనుషులు దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన ఘనత నువ్వు మనుషులకు ఇచ్చావేమో, మనుషులకు ఆపాదించావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా, కుమార్తె, నీ హృదయము నాకు ఇయ్యి, నా ఉపదేశమునకు, నీ కన్నులకు, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. ఇంపుగా ఉండనేమో. నిజమే, మనుషులను మోసేవాడికి, లోకమును మోసేవాడికి నా ప్రభువును హృదయములో మోయడం కష్టమే. అందుకే అంటున్నాడు, దేవుని మార్గాలట నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో. అది నీ కన్నులకు ఇష్టం ఉండదో, నీ ఆలోచనలకు ఇష్టం ఉండదు, కానీ నీవు నీ దేవుని హృదయములో మోయాలి. ఇప్పుడు వరకు మనుషులు మోసావేమో, ఇప్పుడు వరకు దేవునికి చెందవలసిన మహిమ ఎవరికో నువ్వు చెల్లించవేమో. ఈ దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ హృదయం నాకు ఇస్తే ఇంకా ఎవడు దాని మీదకి ఎక్కకుండా నేనెక్కి కూర్చుంటాను, నేనెక్కి ఆ హృదయం మీద కూర్చుంటాను, నేనెక్కి ఆ హృదయం మీద కూర్చుంటాను. నేనెక్కి నీ హృదయం మీద కూర్చుంటే, నేనెక్కి నీ మీద కూర్చుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? నూతన యెరూషలేములో అడుగు పెడతావు. యేసు ప్రభును మోసిన గాడిద యెరూషలేములో అడుగు పెట్టినట్లుగా నేను నీ హృదయం మీద కెక్కితే, నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉంటే నువ్వెక్కడుంటావు తెలుసా? తిన్నగా నీ ప్రయాణము, తిన్నగా నీ మార్గము నూతన యెరూషలేము, ఆ పరలోకములో నువ్వు చేరతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. అందరూ లేచి నిలబెడదాం. అందరూ లేచి నిలబెడదాం. అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి దేవుడు నీతో చెప్పిన విషయాలను గమనించు.